రమ 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 హరియ రమ 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 మగురాల ఎల్లమ్మ రమ రమ పూలోకానే మాతార రమ రమ రామ రామ పోనమండుకున్నదిరా రామ రామ పోనమండుకున్నదిరా రామ రామ ఏమని మాటలంటుంది రామ రామ అమ్మవారు రేణుకెళ్ళమ్మ 7 రోజులు బాధముండి కలకల కలకల రేణుకెళ్ళమ్మ కన్నీరు తీసుకుంటే ఏమంటుంది నాదరావు ప్రాణనాథ ఓ నాద నాదరావు ప్రాణనాథ ఓ నాద వడివీల ఒక్కదాన్ని ఓ నాద నేను ఎవలేని బిడ్డనయ్యా ఓ నాద నేను వయ్యలేని బిడ్డనయ్యా ఓ నాద వడివి లోపల ఓ నాద కోరి పెద్ద పుల్లు కాదే ఓ నాద కోటాడు జంగలయ్యా ఓ నాద
సీతారామ నైనా రామ జరామ రామ మా ఊరాలు ఎల్లమ్మరా పోనం ఎత్తుకున్నది కొడుక అడవిలోన పోత ఉంటారా అడవిలోన పోత ఉంటారా పోనం ఇది ఎలుగులు కొడుక ఎక్కడికి పోత ఉన్నాయి ఇక్కడికి దగ్గర ఉన్నది కంచుకు బలకోటరా దంటివాడు కార్తీక రాజు చూసి ఏమంటా ఉన్నాడు రానైనా పాపకారు వాడు పట్టుకారు వాడు ఒకరు వెనుకెళ్ళమ్మ పోనం ఎత్తుకొని పోతాం పోనం మీరు ఎలుగులు కంచుకు బలకోటరు వెనుక వెళ్ళమ్మ మానబావ కళ్ళ చూసిండు పాపకారు ఉన్న కొడుకు పడిన మంత్రము చేతమని యంత్రం చేత ముగ్గురు మాయా దొంగలు చేసిండు ఓ రామా రామా హరి హరి రఘునందన శివునికి చిన్న బిడ్డ శివనెల్లి మాత గౌతుని కోడలు గంభీరవాణి గౌన్ల ఆడిబిడ్డ కనసారియల్లు మాధుల ఆడిబిడ్డ మౌరాలయల్లు ఎప్పుడైతే సత్యాన బోనం ఎత్తుకొని అడవి లోపల పోతున్నదో కార్తీక రాజు కండ్ల చూసిండు అబ్బబ్బబ్బ రేణుక ఎల్లమ్మ బోనం ఎత్తుకొని పాయన ఆ బోనం మీద ఇక్కడ ఎరుగులు చూసినా మల్లలు ఎత్తడు నాగవెల్లి అవుతుంది అని వారి మాయ చేత మూకురు మాయ దొంగల దోలి ఎల్లమ్మ బోనం ఎంగిలి చేయించిండు తల్లులారా నా ఎంగిలైన బోనం ఎత్తుకొని మునిరాజు వేడికి ఎప్పుడు వచ్చాను మునిరాజు ఏకదృష్టి పెట్టి చూచిండు ఏమే రేణుక ఎల్లమ్మ నువ్వు సత్యవంతురాలవు సామాన తీరురాలవనుకుంటే నీ సత్యాన బోనము ఔసత్యమైంది కాబట్టి ఇక నీ ముఖం నేను చూడ నా దొక్క లోపల బాణం ఉన్నది పీకు నా ప్రాణం వెళ్ళిపోద్దంటుండు జమదగ్ని మునిరాజు అయ్యో ఏమయ్య ప్రాణనాథ ఓ నాదో ఇక నువ్వు చచ్చిపోయినాక ఓ నాదా నేను ఎవరిని చూసుకొని ఓ నాదా ఇక నేను పట్టు పెట్టుకుందు ఓ నాదా ఇక నేను చూసుకుందునయ్యా ఓ నాదా ఓ నాదా నువ్వు చల్లిపోయినాక నేనేమి చెయ్యాలి నీతోటి నేనత్తనన్నది అది కాకపోతే నాకు కొడుకుల వరం బిడ్డల వరం అన్నది జమదగ్ని ముని ఏమన్నాడు బామ రేణుక ఎల్లమ్మ కొడుకుల వరం ఇస్తే కోటి కట్టమత్తది ఎందుకని కట్టమత్తదా అని ఎల్లమ్మ అంటే పరశురాముడు చిన్న వయసు లోపల బాపేడి అని అడిగన భయంతోటి నా పేరు చెప్పుతే నా బాబుని చంచినోడెవడంటే కార్తీక రాజంటివా ఆడు మాయల గల్లోడు మత్తుల గల్లోడు యంత్రాల గల్లోడు మంత్రాల గల్లోడు అని క్షేత్రం మన కొడుకులు అర్థమవుతారు కాబట్టి యుక్త వయసు వచ్చేదాకా 12, 24 ఏళ్ళ దాకా నా పేరు చెప్పకు నన్ను చంపినోని పేరు చెప్పకు అని చేతిలోపల చెయ్యమన్నాడు జమదగ్ని మునిరాజు అప్పుడు ఒట్టు బాసలు చేసుకొని మొగని దొక్క లోపల బాణం ఎప్పుడు వీకను నా బాణం బిగ్దా 5 రక్తం అంత తాగు అన్నాడు 5 రక్తం తాగటల్ల కల్లా 4 కొడుకులు 1 బిడ్డ ఆగో ఆ కడుపు లోపల పడ్డరు ఓ తల్లులారా ఇక ఈ కాడి నుంచి పరశురాముని ప్రతాపం ఆగో ఈడికి ఈ కథ ఇక బంధు పెడుతున్నాము కొడుకులు పెట్టే కథ ఏరే ఉన్నది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు గరళ కంఠుడు గౌరీ మనోహరుడు నీలకంఠుడు నిత్యానందుడు పులి చర్మాంబరధరుడు గజ చర్మాంబరధరుడు ఈ కథ విన్నవారికి కథ చెప్పించినటువంటి వారికి కథ ఆనందముతో చెప్పిన వారికి పరమేశ్వరుడు బొందితోడి వైకుంఠం కొండవాడు మరి 33 కోట్ల దేవతలకు మంగళారతి ఇస్తున్నాం మంగళ మాని పాడరమ్మ మమల్లయ్యకు అత్తామాని చెప్పరమ్మా పోలో బండారు ఎత్తు పూజ కాడ నేను ఉండు భారతీయ నేను వత్తు భారతీయ నేను వత్తు దండామాని చెప్పరే మయముల వాడ రాజన్నాకు అత్తామాని చెప్పరే ఓరి 6 గొట్ల హయ్యలాకు ఇక 3 గొట్ల మునువులకు ఇక తిప్పొర పెళ్ళవ్వ నీకు ఇక అనమస్పట ఎల్లమ్మ నీకు ఇక సిరిసిల్ల ఎల్లమ్మ నీకు మంగాళ మాని పాడరే మా మల్లయ్యకు వద్దా మాని చెప్పరే మంగళ నీరాంజన దీప నైవేద్యము సమర్పత్వదాయనం బృహస్పతి నమస్తే